రాజంపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీ మేడ మల్లికార్జున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ, రాజంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే. రాజంపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీ బత్యాల చెంగల్ రాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, జన సైనికులకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు, రేపు సంవత్సరంలో జరిగే రంజాన్ పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. రాజంపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీ చమర్తి జగన్ మోహన్ రాజు, తెలుగుదేశం పార్టీ, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు. 2024 నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ వారికి ఉన్నటువంటి ఓటు అనేటువంటి ఆయుధంతో దుర్మార్గ పాలన పోగొట్టి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని వారి జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రాజంపేట నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాజంపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీ గంట నరహరి, రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా రాజంపేట ప్రజలకు మరియు నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని వైదొలగి దుర్మార్గమైన పాలన అంతయ్యి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారితో అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి అసెంబ్లీలో కూర్చోబెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడెక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది. వ్యవస్థ అస్తవ్యస్తమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి రాష్ట్రంలో. ఉద్యోగస్తులు, అంగన్వాడీ టీచర్లు ఎక్కడెక్కడ ధర్నాలు, కార్మికులు అంతా ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలారా. ఈరోజు ఖచ్చితంగా మనకి అభివృద్ధి బాట వేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకుందాం. తప్పకుండా రాష్ట్రాన్ని అభివృద్ధితో పరుగులు పెడదామని కోరుకుంటున్నా. అలాగే రాజంపేటలో నియోజకవర్గంలో జరగబోయే సిచ్యువేషన్స్ అన్ని మీరే చూస్తున్నారు. తప్పకుండా రాజంపేటని అభివృద్ధి బాటకు వేద్దాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్తూ సెలవు తీసుకుంటాం. రాజంపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీ మేడ విజయశేఖర్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు. నేను మీ మేడ విజయశేఖర్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీ భవిష్యత్తు మరింత బాగుండాలా, మీ కోరికలు అన్నీ కూడా తీరాలా, రాజంపేట ఒక కొత్త పదములో కొనసాగాల, రాజంపేట మరింత అభివృద్ధి చెందాలా అనేది నా ఆకాంక్ష. కొత్త సంవత్సరంలో అవన్నీ కూడా తీరాలా. అట్లాగే అద్భుతమైన సంక్రాంతి పండుగ కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేసుకోవాలని మీ అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మేడా విజయశేఖర్ రెడ్డి, రాజంపేట. రాజంపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీ మలిశెట్టి వెంకటరమణ, రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్.
రాజంపేట నియోజకవర్గ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, జనసేన అభిమానులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మలిశెట్టి వెంకటరమణ, రాజంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్. రాజంపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీ అత్తికారి దినేష్, రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కమిటీ ఇన్ఛార్జ్. రాజంపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీ ఎల్లటూరి శ్రీనివాస్ రాజు, రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు. జనసేన రాజంపేట నియోజకవర్గం నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.